మాట్లాడు బాబు అని చెప్పారు. ఎందుకమ్మా మాట్లాడతారు? నీకు మాట్లాడటం చేత కాబట్టి నీవే నాకు స్క్రిప్ట్ ఇచ్చి చెప్పించారు. అక్కడ ఈ న్యూస్ లో జరిగిన ఇంటర్వ్యూ అది. ఈ న్యూస్ లో నాకు స్క్రిప్ట్ ఇచ్చి చెప్పు ఇక మాట్లాడు అని చెప్పారు. నీ పార్టీలో నేను బాధలో నేనైతే, నీ పార్టీలో నాకు బాధ కలిగిన న్యాయం అయితే అక్కడ స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడించారు నన్ను. ఇప్పుడు మనం మరొకసారి మనం అంశానికి మనం ఏదైతే అంశాల మీద చర్చించదలుచుకున్నామో ఆ అంశాలను పక్కదో పట్టిస్తూ మీరిద్దరు ఏం చేస్తున్నారంటే వ్యక్తిగత దోషణల మీద పడ్డారు. ఎంతమంది పంచారో చెప్పు, దాని గురించి చెప్పు. మాట్లాడకుండా ఎప్పుడో వీడియోలు వాళ్ళు తీసిన వీడియోలు చెప్పి మాట్లాడితే ఏం ప్రయోజనం లేదు. అందరూ చేస్తూ మానవతరాయ్ పార్టీ మారింది తెలుసు, మానవతరాయ్కి అన్యాయం జరిగిందని తెలుసు, మానవతరాయని ప్రజలందరూ మళ్ళీ పోయి కాంగ్రెస్ లో పొమ్మంటేనే పోయిండు. అర్థమైందా? గుర్తుపెట్టుకు నేనేం ప్రేమతరాలు ఎక్కడ వీళ్ళందరూ కూడా నాకు ఇచ్చి టిక్కులు ఇచ్చి మాట్లాడిస్తారు. నాకు దానికి ఏం సమాధానం చెప్తామా? మనం విషయం మీద మాట్లాడే బదులు దయచేసి ఇట్లాంటి డిబేట్లు పాల్గొనకు. అనవసరం వీడియోలు పెట్టి అరే ప్రపంచం మొత్తం తెలుసు నేను. నువ్వు ఏదో పెద్ద వ్యక్తిగతంగా కేసీఆర్ బీఆర్ఎస్ టీడీపీ పెట్టుకోలేక నువ్వు దీని చెప్తావని చెప్పు. కాళేశ్వరం సంగతి చెప్పు. నువ్వు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో నువ్వేం చేసినావు, ఎంత తిన్నావు? ఇలా బీఆర్ఎస్ పార్టీ ఖజానా ఎంత పెరిగింది, ప్రజల యొక్క ఖజానా ఎంత తగ్గిపోయింది? 1600 కోట్ల ధనవంతమైన పార్టీ, 1600 ప్రస్తుతం ఇంకొక విషయానికి వస్తే ధనవంతమైన పార్టీగా బీఆర్ఎస్ ఎట్లున్నది చెప్పు. లేదు ఇంకొక ఇప్పుడు మీరు ఇచ్చారు ఒకసారి ఈ అంశాన్ని మనం ఒక్కసారిగా ఈ విషయాన్ని ఇట్లానే ఇచ్చిపెట్టేద్దాం. ఎందుకంటే జైలు గురించి అవగాహన లేదు. ఎందుకంటే రైట్ ఈ విషయంపై మనం మాట్లాడుతుంది పాపం. అయితే జైల్లో ఎట్లుంటాయంటే ఆ వ్యక్తులు కూడా బయటకు కాదు ఆ విషయాన్ని నువ్వేం చదువుకున్నావు అమ్మా? నువ్వేం చదువుకున్నావు తల్లి? నువ్వు ఎక్కడ విద్యార్థి? చదువుకోకుండా ఎందుకు మాట్లాడుతున్నావు? ఏం చదువుకోండి, అందుకే నీకు మాట్లాడుతున్నారు. నీకు అందుకే చదువు లేదు కాబట్టి. అదే ఇప్పుడు ఒక్కసారి చదువుల విషయానికి వస్తే చదువుపై మనం ఒకసారి చదువుల విషయానికి వస్తే చదువుల విషయంపై చాలా క్లియర్ గా నిన్న కేటీఆర్ మాట్లాడుతూ ఏదైతే కేటీఆర్ మాట్లాడిన సందర్భంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ నేను ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నాను, నా భాష తెలుగులో మాట్లాడుతున్నాను, ఈ తెలుగులోనే నేను కంటిన్యూ చేస్తాను, కాకపోతే నీకు ఒక అక్షరం ఎక్కువ వస్తుందొచ్చు, కానీ ఏదైతే దేశాలు పురోగతి సాధించాయో చైనా జపాన్ లాంటి దేశాలు ఏదైతే పురోగతి సాధించాయో దానికి సంబంధించిన ఇంగ్లీష్ రాకపోయినప్పటికీ వాళ్ళు తన సొంత భాషలో బ్రహ్మాండంగా సాధించారని చెప్పారు. ఈ విషయంపై పావని గారు మీరేమంటారు? ప్రస్తుతం ఏదైతే కేటీఆర్ ఏదైతే ఇంగ్లీష్లో బ్రహ్మాండంగా పట్టు ఉన్నది కాబట్టి అతను ఇట్లా మాట్లాడు. ఇంకొక విషయం నేను జోడిస్తాను, బోత్ ఆఫ్ యూ ప్లీజ్. దావూస్కు వెళ్ళిన కేటీఆర్ ఇక్కడికి ఏదైతే మనకు సంబంధించిన ఏదో పెట్టుబడి తీసుకురావడానికి అంత సాధ్యపడలేదు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ తీసుకోవడంలో సక్సెస్ అయ్యారని చెప్పారు. దీని మీద పావని గారు మీరేమంటారు? తర్వాత డెఫినెట్లీ ఐ విల్ కమ్ బ్యాక్ టు ద మన మానవతారాయ్ దగ్గరికి. లక్షల కోట్ల పెట్టుబడులు ఏ ఊరికి పోయినాయి? మరి ఆంధ్రాకి ఇట్లా తీసుకుపోయినా మరి మాకైతే అర్థమైతలేదు. అంటే ఇక్కడ తెలుగులో మాట్లాడితే అందరికి అర్థమైతుంది, మరి పక్క దేశాలకు వేరే దేశాలకు పోయినప్పుడు తెలుగులో మాట్లాడకపోతే వాళ్ళకి ఇంగ్లీష్ లో మాట్లాడకపోతే అర్థం కాదు కదా. ఇప్పుడు మానవత రాయ్ గారు సోదరుడు, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చిన పెద్ద గొప్ప నాయకుడు. ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీలు ఉండే, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పోయిండు. బీఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పుడు యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూలు చేసినప్పుడు ఆయనకు స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడిచ్చిర్రు. మరి జమీల్ గారు ఇప్పుడు ఈ 4 సైడ్స్ వచ్చిన తర్వాత మీరు కూడా స్క్రిప్ట్ ఇచ్చి కేసీఆర్ గారిని చెప్పిస్తున్నారా? మహారాష్ట్రలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మరి ప్రాణహిత చేవెళ్ళ వీళ్ళు ఒక్క రాయి కూడా కట్టెడు మట్టి కూడా ఎందుకు తీయలేదు? అప్పుడు ప్రాణహిత చేవెళ్ళ దగ్గర, తుమ్మిడి హెట్టి దగ్గర ఎందుకు వీళ్ళు ఒక్క రాయి కూడా తీయలేదు? ప్రాజెక్టును మొదలు పెట్టలేదు. చెప్పండి అసలు కేసీఆర్ గారు వచ్చి
వచ్చిన నువ్వేం తర్వాత చదువుకున్నావు అమ్మా? ఏం చదువుకున్నావు నువ్వు? నా చదువు గురించి పిలిచిండ్రా ఇప్పుడు? లేదు ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు మరొకసారి మన టాపిక్ డైవర్ట్ అయ్యేటట్టు ఇప్పుడు ప్రస్తుతం కాన్సన్ట్రేట్ ఆన్ ద టాపిక్ ఓన్లీ. కాలువలు తవ్వారు, ఏంటి? చదువుకున్నాను తెలుసుకున్నాడు. ఏం 70 కిలోమీటర్లు కాలువలు తవ్వారు. ఎవరు పర్మిషన్ లెవెల్ చదువుకోని రా అమ్మా అంటాను. అందుకే ఇది కిరణ్ కుమార్ రెడ్డి రాసిన 70 కిలోమీటర్లు కాలువలు తవ్వారు, 10,000 కోట్లు ఖర్చు పెట్టారు. తెలుసుకోరా అమ్మా గారికి. చూపిస్తున్నా కదా, ఇది కిరణ్ కుమార్ రెడ్డి రాసిన లెటరు. ఏం రాసి లెటరు? కుమార్ రెడ్డి రాసిన లెటర్. ఏం లెటర్ అమ్మా? మానసిక చేవెళ్ల ప్రాజెక్టులో ప్రతిపాదించిన జలాశయాల సామర్థ్యం తగినంతగా లేదని, కాబట్టి ప్రాజెక్టుకు అవసరమైన తగినంతగా జలాశయాల సామర్థ్యం పెంచుకోవాలని జలాశయాలకు కేంద్ర జల సంఘానికి రాసిండు. ఇప్పుడు కేసీఆర్ గారు జల సంఘం రాశారు, అనుమతులు వచ్చినాయి, 70 కిలోమీటర్ల కాలువలు తవ్వారు. ఏ ఊర్లే ఎక్కడ? అరే రంగారెడ్డి జిల్లాలో 10,000 నుంచి కాలువలు తవ్వారు. ఒకసారి మీరు మేరీ 10,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఒకసారి లక్ష్మీ నువ్వు ఎందుకు చదువుకోని వస్తావు? ఒకసారి మీరు అన్నపూర్ణ రిజర్వాయర్ దగ్గరికి రండి, ఒకసారి కాలువలన్నీ తవ్విన తర్వాత పనులన్నీ అయిపోయి ప్రారంభమైన తర్వాత రండి, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రండి.